యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాం. 1. జనులు వేల కొలది కూడినప్పుడు యేసు తన శిష్యులతో ఏం చెప్పసాగెను? జవాబు: జనులు వేల కొలది కూడినప్పుడు యేసు తన శిష్యులతో ఇలా చెప్పసాగెను: పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియు బయలుపరచబడక పోదు, రహస్యమైనదేదియు తెలియబడక పోదు అని యేసు చెప్పాను. 2. చీకటిలో మాట్లాడుకున్నవి ఎక్కడ వినబడును? జవాబు: చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును. 3. గదుల యందు చెవిలో చెప్పుకున్నవి ఎక్కడ చాటింపబడును? జవాబు: గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. 4. యేసు ఎవరికి భయపడకుడి అంటున్నారు? జవాబు: దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడవద్దని యేసు చెప్పుచున్నారు. 5. యేసు ఎవరికి భయపడమంటున్నారు? జవాబు: చంపిన తరువాత నరకంలో పడద్రోయు శక్తి గల వానికి భయపడమంటున్నారు. 6. ఇక్కడ దేవుని ఎదుట ఏది మరువబడదు అంటున్నారు? జవాబు: పిచ్చుకలైనను దేవుని ఎదుట మరువపరచబడదు అని యేసు అంటున్నారు. 7. మనిషికి సంబంధించి ఏవి అన్నీయు లెక్కించబడి ఉండును అని అంటున్నారు? జవాబు: మనిషి తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక భయపడవద్దని అంటున్నాడు యేసు. 8. యేసు తనను మనుష్య కుమారుడునని మనుషుల ఎదుట ఒప్పుకొనిన వానిని యేసు ఎక్కడ అతనిని ఒప్పుకుంటాను అంటున్నాడు? జవాబు: యేసు తనను మనుష్య కుమారుడునని మనుషుల ఎదుట ఒప్పుకొనిన వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. 9. యేసు తనను మనుష్య కుమారుడునని మనుషుల ఎదుట ఎరుగనను వానిని ఎవరి ఎదుట వారిని ఎరగనని చెప్పుదును అంటున్నాడు? జవాబు: యేసు తనను మనుష్య కుమారుడునని మనుషుల ఎదుట ఎరగనని వానిని నేనును వారిని ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును అని యేసు అంటున్నాడు. 10. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకు వారికి పాపక్షమాపణ కలదు కానీ మరి ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడువానికి పాపక్షమాపణ ఉండదు. జవాబు: మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి పాపక్షమాపణ లేదు. యేసు మనుష్య కుమారుడని ఒప్పుకొనిన వారిని ధర్మశాస్త్రోపదేశకులు మిమ్మును ఎవరి దగ్గరకు తీసుకొని పోవచ్చును? జవాబు: యేసు మనుష్య కుమారుడని ఒప్పుకొనిన వారిని ధర్మశాస్త్రోపదేశకులు మిమ్మల్ని సమాజ మందిరపు పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవచ్చును. 12. యేసు మనుష్య కుమారుడని ఒప్పుకొనిన వారిని సమాజ మందిరపు పెద్దల యొద్దకు అధిపతుల యొద్దకును మిమ్మల్ని తీసుకుని వెళ్ళినప్పుడు మిమ్మలను యేసు ఎందుకు భయపడవద్దు అంటున్నారు? జవాబు: మనుష్య కుమారుడని ఒప్పుకొనిన యేసు మనుష్య కుమారుడని ఒప్పుకొనిన వారిని సమాజ మందిరపు పెద్దల యొద్దను అధిపతుల యొద్దకును మిమ్మల్ని తీసుకుని వెళ్ళినప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చేదమా ఏమి మాట మాట్లాడుదమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే
మీకు నేర్పునని యేసు చెప్పెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.